వెల్కమ్ టు బాహువ న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. జీవీఎంసీ పరిధిలోని 7వ వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన భీమిలి ఎమ్మెల్యే గంట. తప్పు చేస్తే ఏ పార్టీ వ్యక్తి అయినా చర్యలు తప్పవు, హోంమంత్రి ఫైర్. ఇటీవల మృతి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి నారా లోకేష్. పెద్ద గనగలపేట సముద్ర తీర కోత నియంత్రణకి ప్రత్యేక చర్యలు తీసుకుంటాము, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో చంద్రబాబు ఫోటో పక్కన తన ఫోటో పెట్టించుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. మా వైసీపీ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి సునకానందం పొందుతున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మాజీ ఎమ్మెల్యే ఫైర్. ఏఐ టెక్నాలజీతో శ్రీవారి దర్శనాలు సాధ్యం కాదు, మాజీ టీటీడీ చైర్మన్ భూమన. బీజేపీ దొంగ ఓట్లకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సంతకాల సేకరణ, షర్మిల. జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించబడింది. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ జీవీఎంసీ పరిధిలోని మధురవాడ జోన్ 2 7వ వార్డులో అభివృద్ధి పనులకు సుమారు 7,30,00,000 అంచనా వ్యయంతో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. అభివృద్ధి కార్యక్రమాలకు భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై వార్డు కార్పొరేటర్ పిల్ల మంగమ్మ, పిల్ల వెంకట్రావు వారు కలిసి సంయుక్తంగా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాన్ని వార్డు పరిధిలోని ఎన్జీఓఎస్ కాలనీలో నిర్వహించారు. ఎమ్మెల్యే గంటా మాట్లాడుతూ ప్రతి వార్డులోనూ మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుందని తెలిపారు. అధికారులు దృష్టి సారించి వార్డుల్లో ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలని సూచించారు. ముఖ్యంగా రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీరు, విద్యుత్ దీపాల ఏర్పాట్లు మరియు పారిశుద్ధ్య సమస్యలు తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా 7వ వార్డు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, అభివృద్ధిని ప్రజల చెంతకు తీసుకురావడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జీవీఎంసీలోని 7వ వార్డులో దాదాపు 7,30,00,000 వ్యయంతో 18 రకాల అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. అభివృద్ధి అంటే తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే అభివృద్ధి అనే విషయం మనం గతంలో కూడా 2014-19 సంవత్సరంలో అప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆ 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో దాదాపు 4,700 కోట్ల రూపాయలతోటి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా ఏదైతే ఈ జీవీఎంసీ పరిధిలోని ఈ మధురవాడలో ఉన్న ప్రధాన వార్డుల్లో కోట్లాది రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, లేకపోతే ఇతర పార్కులు కానీ, అటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా మనం చేసుకోవడం జరిగింది. మాస్టర్ ప్లాన్ రోడ్లు కూడా ఆ రోజు మనం మొదలుపెట్టి కొంత వర్క్ కంప్లీట్ చేసుకొని ఏదైతే బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయో అవి కూడా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం 5 ఏళ్ళు ఏమాత్రం వాటిని పట్టించుకోకపోతే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని అన్నింటినీ కూడా ఈరోజు రివ్యూ చేసి ఆ మిగిలిపోయిన పనులన్నీ కూడా మనం చేసుకునే పరిస్థితి కూడా వస్తూ ఉంది. మరి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ 16 నెలల పరిపాలనా కాలంలో దాదాపు 150 కోట్ల రూపాయలతోటి ఈ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని వార్డుల్లో కూడా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ప్రత్యేకించి 7వ వార్డులో కార్పొరేటర్ మంగమ్మ నాయకత్వంలో మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలకి జీవీఎంసీ ఆమోదం ఇవ్వటం, అవన్నీ కూడా ఈరోజు ఒక్కరోజే 7,30,00,000 రూపాయలతోటి మనం స్టార్ట్ చేసుకున్నామంటే ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయో కూడా అర్థం చేసుకోవచ్చు. ఇందులో సీసీ రోడ్లు ఉన్నాయి, డ్రైనేజీలు ఉన్నాయి, అలాగే బరియల్ గ్రౌండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అన్ని రకాల ఎక్కడ కాలనీలో పబ్లిక్ డిమాండ్ ఉంటుందో, వాళ్ళ అవసరం ఉంటుందో అవన్నీ కూడా కార్పొరేటర్ దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు నా దృష్టికి అలాగే జీవీఎంసీ దృష్టికి తీసుకెళ్ళి ఆ వర్క్లని కూడా శాంక్షన్ చేసుకొని అవి కంప్లీట్ చేసుకుంటా ఉన్నాం. అంతేకాదు మనం గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం, మన మధురవాడ ప్రాంతం అనేది ఒక హైదరాబాద్లో గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ఎలాగ అభివృద్ధి చెందుతుందో అలాగా అభివృద్ధి చెందే ప్రాంతం అని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. శరవేగంగా ఏదైతే వైజాగ్లో మైగ్రేషన్ పబ్లిక్ పాపులేషన్ పెరుగుతూ ఉందో అందులో మెయిన్ పోర్షను ఈ ప్రాంతానికి వస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు రాష్ట్రంలోనే బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీగా భీమిలి ఉంది. 3,75,000 మంది ఓటర్స్ తోటి స్టేట్లోనే హైయెస్ట్
ఓటర్స్ ఉన్న కాన్స్టిట్యూన్సీగా మనది ఇప్పటికే చేతుల్లోకి ఎక్కింది. మరి అటువంటి ఈ ప్రాంతంలో మరొక ప్రాపర్ ప్లానింగ్ లేకపోతే ఇది ఒక స్లమ్గా మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. అందుకే నేను మొన్న మున్సిపల్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాను. ప్రధానంగా ఏదైతే ఈ మాస్టర్ ప్లాన్ రోడ్స్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, అలాగే సేఫ్ డ్రింకింగ్ వాటర్ కానీ, 24/7 పవర్ కానీ, ఇవన్నీ కూడా మంచి ప్రధానమైన రహదారులు కానీ ఇవన్నీ కూడా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వమైన అందరికీ ఒక ప్రణాళిక కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే వైసీపీ యోజన విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి ఇటీవల డ్రగ్స్ వాడుతూ ఈగల్ టీమ్ కు పట్టుబడ్డారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి, కొండారెడ్డి కలిసి ఉన్న ఫోటోలను హోంమంత్రి వంగలపూడి అనిత ఈ రోజు మీడియాకు విడుదల చేశారు. ఈ క్రమంలో వైసీపీ నేతలపై హోంమంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఈ యువతరం మీదే ఉంది. యువతరాన్ని రక్షించుకుంటేనే రేపు భవిష్యత్తుని రక్షించుకోగలుగుతామని పూర్తిగా నమ్మిన వ్యక్తులుగా ఈ సంవత్సరంన్నర నుంచి ప్రత్యేకమైన దృష్టి పెట్టి యువతలోని వాళ్ళ భవిష్యత్తు మీద ఆశలు కలిగించడానికి ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలను చదివించుకొని, అంటే ఒక పూట తిని ఒక పూట తినక చదివించుకొని పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని నమ్మిన తల్లిదండ్రులకు ఒక భరోసా కల్పించడానికి, ఒక ధైర్యం కల్పించడానికి ఈరోజు ఎన్డీఏ కూటమి ముందుకెళ్తూ పనిచేస్తున్న సందర్భం కూడా మీ అందరికీ తెలుసు. దానిలోంచి పుట్టుకొచ్చిందే ఈగల్ వ్యవస్థ. ఆ ఈగల్ వ్యవస్థను ఈరోజు స్థాపించిన తర్వాత సుమారుగా 1.5 సంవత్సరం కాలంలోని ప్రత్యేకంగా మేము చెప్పుకోదగ్గది, మేమందరం కూడా గర్వించదగ్గది, గాంజా ఏదైతే కల్టివేషన్లో జీరో గాంజా కల్టివేషన్ తీసుకురాగలిగే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే ఈరోజు ప్రజలు, అదేవిధంగా ఈగల్ సంస్థ, అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ అన్నీ కూడా ప్రాపర్ వేలో పనిచేసి డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాన్ని స్కూల్ స్థాయిలోకి కూడా తీసుకెళ్ళగలుగుతున్నామంటే ఇది మా పనితనానికి ఒక నిదర్శనం కింద భావించవచ్చు. ఎందుకంటే ఈ విషయాలని ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం నాకు కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే ఇదే సందర్భంలో గౌరవ నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో చిత్తూరు జిల్లా నడిచేటప్పుడు ఒక ఆడబిడ్డ తన బిడ్డను తీసుకొని వచ్చి మొహానికి ముసుగు కట్టుకొని వచ్చి కూర్చుంది. ఏందమ్మా ఏం జరిగింది అంటే, మీతో పర్సనల్గా మాట్లాడాలి సార్ అంటే, సార్ ఆ రోజు టైం ఇచ్చి ఆ తల్లి ఆ బిడ్డ ఆవేదన చూసిన తర్వాత ఒక క్షణం నన్ను పిలిచి నాతో మాట్లాడారు. విషయం ఏంటంటే, ఆ ఆడబిడ్డకి గాంజాని అలవాటు చేసేసి ఆ ఆడబిడ్డని స్కూల్కి కూడా దూరం చేసి ఆ అమ్మాయి మీద కూడా లైంగికంగా దాడి చేసే పరిస్థితులు తీసుకొస్తే ఆ అమ్మాయి గాంజాని తిరిగి మానలేకపోతుంది సార్, నా బిడ్డని రక్షించండి అని ఒక తల్లి ఆవేదన గుర్తించిన వ్యక్తిగా ఆ రోజు నిర్ణయించుకున్న ఎట్టి పరిస్థితుల్లోని గాంజా అన్నది కానీ డ్రగ్స్ అన్నవి కానీ ఆంధ్రప్రదేశ్లో కనిపించకూడదు అని. నేను హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసి ఇంకా నేను ఛార్జ్ తీసుకోక ముందుగానే గౌరవ్ లోకేష్ గారు నాకు కాల్ చేసి, అమ్మ మనం దీని మీద దృష్టి పెట్టాలి, మీరు నేను కలిసి కోఆర్డినేషన్తో పనిచేస్తే డెఫినెట్గా మెరాకిల్స్ సృష్టించవచ్చు, యువత భవిష్యత్తు మీద మాకు మంచి భరోసా కల్పించవచ్చు అని చెప్పిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒక ఈగల్ సంస్థని ఏర్పాటు చేసి, ఒక ఐజీ స్థాయి వ్యక్తిని ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక విభాగంగా దాన్ని పెట్టి ఈరోజు పూర్తి వాళ్ళకి పవర్లు ఇచ్చి ఈరోజు ఈగల్ సంస్థ నడిపిస్తూ ఉంటే, ఒక పక్క నుంచి డ్రగ్స్ వద్దు బ్రోని క్యాంపెయిన్ని సుమారుగా 50,000 స్కూల్స్లో ఈ రోజుకి మేము కండక్ట్ చేసి డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాలు, డ్రగ్స్ తాలూకా కేసుల్లో ఇరుక్కుంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా పాడవుతుంది అని ఎన్డీపీఎస్ యాక్ట్స్ మీద, చట్టాల మీద కూడా అవగాహన కల్పించే పరిస్థితి మేము తీసుకొస్తా ఉంటే, ఇటీవల మృతి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నాడు నేడు ఎప్పుడు కార్యకర్తలకు అండగా నిలబడేది తెలుగుదేశం పార్టీ. 2014లో ఆనాటి మహానాడులో కార్యకర్తలకు ప్రత్యేకంగా సంక్షేమ నిధి ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించినప్పుడు ఇక్కడున్న పెద్దలతో సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి గారితో సహా చంద్రబాబు నాయుడు గారు అన్నాడు, ఒక నిధే కాదు విభాగం ఏర్పాటు చేయండి, కార్యకర్తల్ని మీరు ఆదుకోవాల్సిన బాధ్యత మీరు తీసుకోండి అని నాకు చెప్తాం జరిగింది. ఇప్పటికీ కార్యకర్తల సంక్షేమం కోసం 135 కోట్ల రూపాయలు ఒక తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టింది. అంతేకాకుండా గతంలో ఫ్యాక్షన్ దాడిలో ఆనాటి పాలకులు మా కార్యకర్తలను చంపేస్తే వాళ్ళ పిల్లలు మళ్ళీ ఫ్యాక్షన్లోకి వెళ్ళకూడదని హైదరాబాదులో ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసి ఆ పిల్లలకి కార్పొరేట్ స్థాయి పాఠాలు చెప్పించి ప్రయోజకులుగా కూడా మార్చడం జరిగింది.
నా యువగలం పాదయాత్రలో కూడా నేను కల్లారా చూసా. ఆనాడు ప్రభాకరన్ని వాళ్ళ పిల్లల ముందల్ని నరికి చంపేస్తే ఆ పిల్లలందరినీ పార్టీ చదివించి ఈరోజు వాళ్ళు సెటిల్ అయ్యారు. ఒకరు డెలాయిట్లో, ఒకరు ఎక్సెంచర్లో, ఇట్లా అనేక అద్భుతమైన కంపెనీలో వాళ్ళు పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీ అందరు తెలుసు, సుబ్బానాయుడు అన్న మన దగ్గర లేరు, మనందరం కోల్పోయాం. ఒక క్రమశిక్షణ పట్టుదలకి మారు పేరు సుబ్బానాయుడు అన్న. నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి 2013లో వచ్చాను. పెద్దలతో నేను ఎప్పుడు చర్చించిన మాట్లాడాను. సుబ్బానాయుడు గారితో దగ్గరగా ఉండేవాళ్ళం, నవ్వుతూ మాట్లాడుకునేవాళ్ళం. ఇద్దరికి ఆవేశం కనుక ఇద్దరు రూమ్లో కూర్చొని తిట్టుకునేవాళ్ళం. కానీ ఎప్పుడు జై తెలుగుదేశం అనే ఒకే ఒక పదంతో ముందరికి కాదు. మొన్న కేబినెట్ మీటింగ్ పూర్తయింది. అప్పుడే మా మంగళగిరి నియోజకవర్గంలో ఫోన్ చేసి ఇట్లా సుబ్బానాయుడు అన్నకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, ఇట్లా ఆసుపత్రిలో చేర్చామని చెప్పిన వెంటనే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి కుటుంబాన్ని కలిశాను. అంతేకాకుండా డాక్టర్లు కూడా చెప్పాం, బెస్ట్ ట్రీట్మెంట్ ఎక్కడుందో తీసుకొద్దాం, సుబ్బానాయుడు గారిని మనం కాపాడుకోవాలని కూడా చెప్పడం జరిగింది. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన మనం ఈరోజు కోల్పోయాం. అంతేకాకుండా అది చూసి భానుని కూడా తెలుగుదేశం పార్టీ కోల్పోతాం చాలా చాలా బాధాకరం. వాస్తవంగా చెప్పాలంటే మన నియోజకవర్గంలో ఒక బలమైన నాయకుడిని, రాష్ట్రంలో కూడా బలమైన నాయకుడిని ఈరోజు పెద్ద గణగలపేట సముద్ర తీర కోత నియంత్రణకి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఎమ్మెల్యే శంకర్తో కలిసి బీచ్ ను పరిశీలించారు. నాగవల్లి నది సముద్రంలో కలిసే ఈ ప్రాంతం కోతకు గురవుతుందని అన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు ప్రత్యేకంగా శ్రీకాకుళం రూరల్ మండలంలోని పెద్ద గనగలపేట గ్రామాన్ని విజిట్ చేయడం జరిగింది. ఇది తీరం దానుకొని ఉన్నటువంటి గ్రామం. అయితే రీసెంట్ గా మేము అబ్జర్వ్ చేసింది, నాగావళి నది కూడా ఇక్కడే సముద్రంలో కలవడం వల్ల ఇక్కడ గ్రామం వరకు ఏదైతే బీచ్ ప్రాంతం ఉందో ఇదంతా కూడా కోతకు గురై, మరి ఇప్పుడు బీచ్ కూడా కోతకు గురై వాటర్ అంతా విలేజ్ మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది. సో ఇది ఒక అలార్మింగ్ స్టేట్ లో ఉన్నందువలన ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు శంకర్ గారు కూడా దీన్ని పలు సందర్భాల్లో విచ్చేశారు, గ్రామస్తులతో మాట్లాడారు, డిపార్ట్మెంట్స్ కూడా తీసుకొని వచ్చాము. కలెక్టర్ గారు కూడా దీని స్పెషల్ విజిట్ ఒకటి పెట్టుకొని సందర్శించారు. ఇక ముందుగా ఈ యొక్క వాటర్ ని విలేజ్ మీదకి రాకుండా, బీచ్ ని కోతకు గురి కాకుండా అరికట్టడానికి కొంత ప్లానింగ్ మనం వేసాం. దానికి కోస్టల్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు కూడా ఒక ప్లాన్ మాకు అప్పచెప్పడం జరిగింది. దానితో పాటు సెకండ్ ఫేజ్ కింద ఇక్కడ జట్టి కూడా నిర్మించాలి. ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరికీ కూడా వేటకి సదుపాయంగా ఉండే విధంగా, వాళ్ళు కూడా ఇన్కమ్ ఎక్కువగా జనరేట్ చేసుకునే విధంగా ఇక్కడ జట్టి నిర్మించాలి. సో ఈ రెండు ప్లాన్స్ ని ఇంటిగ్రేట్ చేసుకొని దీని మీద థరోగా నిధులు కూడా సమకూర్చి ఈ యొక్క ప్రాజెక్ట్ ని ఫినిష్ చేయాలన్న ఆలోచనతో ఇక్కడ విచ్చేసి ప్రత్యక్షంగా ఇది సందర్శించడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ ఒక వేరే స్టోరేజ్ షెల్టర్ కూడా ఒకటి నిర్మించుకుంటున్నాం. ఇది కూడా కేంద్రం నుంచి వచ్చిన నిధులతో 1,40,00,000 రూపాయలతో ఇక్కడ ఒక మంచి బిల్డింగ్ కూడా వీళ్ళు వలలు పెట్టుకోవడానికి కానీ, అలాగే ఆప్షన్ కి సదుపాయంగా ఉండే విధంగా ఒక బిల్డింగ్ కూడా నిర్మించుకొని ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాం. మా తీర ప్రాంతంలో పెద్దగనగలపేట ఒక ప్రాముఖ్యమైనటువంటి గ్రామం. ఎక్కువ మంది మత్స్యకారులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా తరచూ వేటకి నిరంతరం వెళ్లేటటువంటి మత్స్యకారులు కూడా ఉన్నారు. వాళ్ళకి పూర్తి స్థాయిలో ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా ఈ కార్యక్రమాల ద్వారా తెలియజేస్తుంది. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో చంద్రబాబు ఫోటో పక్కన తన ఫోటో పెట్టించుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. నారా చంద్రబాబు నాయుడు చేసే తప్పులన్నీ పవన్ కళ్యాణ్ పై కూడా పడుతున్నాయి. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ పవన్ చంద్రబాబు కలిసి ఇచ్చినవే, ఒక్కటైనా నెరవేర్చారా? ఎస్వి సతీష్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి. తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్తాండా, ఎస్పెషలీ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తాండా, ప్రతి ఒక్క కార్యాలయంలో, ప్రభుత్వ కార్యాలయంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటో పక్కన నీ ఫోటో పెడతాండారు. నువ్వు ఆలోచన చేసినావా? ఆయన చేసేటువంటి తప్పులన్నీ నీ మీద కూడా పడుతున్నాయనేటువంటిది. ఈరోజు ఆ రోజు మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు మీ ఇద్దరు కలిసి ఇచ్చినారు కదా. ఆ రోజు ప్రజలకు ఇచ్చేటువంటి హామీలు మీ ఇద్దరు కలిసి ఇచ్చింటివే కదా. ఏ హామీ అమలైంది ఒకసారి నేను అడుగుతున్నా. మీకే ఇంత దౌర్భాగ్యము ఒక చంద్రబాబు నాయుడుకు, మీకు తప్ప ఎవ్వడికి దక్కలే. ఎక్కడే కానీ
నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలా? మహిళలకు మీరు చెప్పినట్టు 18,000 రూపాయల పథకం ఇవ్వాలా? ఈరోజు గ్యాస్ అన్నారు. మీకు ధైర్యం ఉంటే చెప్పండి, ఏ ఊరికైనా పోదాం. గ్యాస్ ఇప్పటి వరకు సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు. ఎవరో 3 సిలిండర్లు వచ్చినటువంటి కుటుంబాన్ని మీరు చూపిస్తే మీకు సాష్టాంగం పడిపోతాం. మీరు సిద్ధమా? మీరు దానికి సిద్ధమా అని అడుగుతున్నా నేను. ఏ ఊరికైనా పోదాం. రైతుల గురించి డబ్బులు ఇస్తామని చెప్పారు, ఇచ్చినారా? ఇవ్వకుండా కూర్చొని ఏమీ లేకుండా మీ అంతకు మీరే కూర్చొని విజయోత్సవ సభలు అనంతపురంలో కూర్చొని సూపర్ 6 సూపర్ హిట్ అని ఎక్కడికి పోతాండ్రు మీరు? మీ కాళ్ళకు మీరే దండాలు పెట్టుకొని, మీ కాళ్ళకు వంగి మీరే దండం పెట్టుకొని మీరే దేవుళ్ళు అనుకుంటే సరిపోతుంది అది? ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు 18 సార్లు ప్రెస్ మీట్ పెట్టారు. 18 సార్లు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అనేక ప్రశ్నలు, ఈ యొక్క ప్రభుత్వ వైఫల్యాలు, ఈ ప్రజలు పడేటువంటి ఇబ్బందుల గురించి సాక్ష్యాలతో ఆధారాలతో కూర్చొని చూపించి ప్రెస్ మీట్ పెడితే ఒక్క ప్రెస్ మీట్కైనా ఆయన సంధించినటువంటి ఒక్క క్వశ్చన్కైనా మీరు సమాధానం చెప్పారా అని చెప్పి నేను అడుగుతున్నా. ఒక్క ప్రశ్నకు ఒక్క ప్రెస్ మీట్ కన్నా మీరు సమాధానం చెప్పారా? చెప్పకపోగా మీ యొక్క పేడ్ ఆర్టిస్ట్నో ఎవరో ఒకరు ఉంటారు మీ దగ్గర పనులు జరిపించుకునేదానికో, లేకుంటే వ్యక్తిగతంగా లాభాలు పడేదానికి ఎవరన్నా కొంతమంది చౌకబారు వ్యక్తులు ఉంటే మా వైసీపీ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి చునకానందం పొందుతున్న స్పీకర్ అయిన పాత్రుడు అని ఫైరైన మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్. ఈ మేరకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు అని ఫైర్ అయిన మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎటువంటి తప్పులు చేయకపోయినా మా కార్యకర్తలపైన, నాయకులపైన తప్పుడు కేసులు బనాయించి జైల్లో పెడుతున్నారని వాపోయారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న చింతకాల అయ్యన్న పాత్రుడు మా పార్టీ నాయకులపై, కార్యకర్తలపై తప్పుడు కేసులు, అక్రమ కేసులు పెట్టి మరి సునకానందాన్ని పొందుతున్న సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఎందుకంటే మొన్న మాకరుపల్లి మండలానికి సంబంధించి బయ్యవరం గ్రామంలో మా పార్టీ నాయకుడు మరి సుకల శ్రీనివాసరావు ఆ గ్రామంలో వీఆర్ఓ దగ్గరికి వెళ్లి, ఆ గ్రామంలో ఉన్న వీఆర్ఓ దగ్గరికి వెళ్లి మరి ఏదైతే ఓట్లు ఉన్నాయో కేవలం వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళే తొలగిస్తున్నారు, టీడీపీ వారు ఎందుకు తొలగిస్తారని చెప్పి మాట్లాడుతున్న సమయంలో పక్కనే ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆ గ్రామానికి చెందిన లాలం సీతారామతేజ ఆయన ఏదైతే అందామో ఆయన వెంటనే మా పార్టీ నాయకుడిపై దౌర్జన్యం చేయడమే కాకుండా, కొట్టడమే కాకుండా తిరిగి మరి వీఆర్ఓ మీద ఒత్తిడి తీసుకొచ్చి 1వ తారీఖున మరి 11 గంటలకు సంఘటన జరిగినట్లుగా ఒక ఫిర్యాదు చేయడం జరిగింది ఈయనపై. అంటే ఎప్పుడు ఇచ్చారంటే ఫిర్యాదు 1వ తారీఖున 11 గంటలకు జరిగితే ఈ 2వ తారీఖున రాత్రి 8 గంటలకు ఇచ్చారు. అంటే సుమారుగా 33 గంటల తర్వాత ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్లకి వెళ్లడానికి 33 గంటలు పట్టింది. అంటే కేవలం వీఆర్ఓ మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి మా పార్టీ నాయకుడి మీద కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు 2వ తారీఖు నైట్ అయినప్పటికీ కూడా 1వ తారీఖున ఏదైతే 11 గంటలకు జరిగిందో ఆ రోజు సాయంత్రమే మరి స్థానిక మరి ఎస్ఐ గారు మా పార్టీ నాయకుడిని మరి స్టేషన్ కి రప్పించారు. సాయంత్రం 5 గంటలకి రప్పించి రాత్రి 9 గంటల వరకు కూడా పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు. మర్నాడు 2వ తారీఖున కూడా ఉదయం 10 గంటలకి వెళ్తే 2:30కి వదిలి 1 గంట భోజనానికి పంపించి మరి రాత్రి 8 గంటల వరకు కూర్చోబెట్టారు. అలాగే 3వ తారీఖున కూడా ఉదయం 10 గంటలకు వెళ్తే 2:30 వరకు కూర్చోబెట్టి 1 గంట గ్యాప్ ఇచ్చి భోజనానికి రాత్రి 8 గంటల వరకు కూర్చోబెట్టారు పోలీస్ స్టేషన్ లో. అలాగే 4వ తారీఖున కూడా ఉదయం 9:30 గంటలకు వెళ్తే మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా అక్కడే కూర్చోబెట్టి మళ్ళీ మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ రాత్రి వరకు కూడా కూర్చోబెట్టారు. అలాగే 5వ తారీఖున కూడా మళ్ళీ ఉదయం బీజేపీ దొంగ ఓట్లకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సంతకాల సేకరణ చేపట్టింది. ప్రజల నుంచి సేకరించిన సంతకాలను హస్తం నేతలు ట్రక్కుల్లో ఢిల్లీకి పంపించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ట్రక్కును జెండా ఊపి ప్రారంభించారు. ఓట్ చోర్, గద్దీ చోర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ మొత్తం ఉన్నదే 2 కోట్ల ఓట్లయితే దాంట్లో 25 లక్షల ఓట్లు దొంగ ఓట్లే. అంటే 8 మంది ఓటర్లకు 1 ఓటర్ 1 ఓటు దొంగ ఓటు. ఎంత ఆశ్చర్యం! అసలు హర్యానాలో పోల్ అయింది బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ చూసుకుంటే రెండిటికి పెద్ద తేడా లేదు. బీజేపీ పార్టీకి
55,48,000 చిల్లర ఓట్లు పోలైతే కాంగ్రెస్ పార్టీకి పోలయ్యింది 54,30,000 చిల్లర. అంటే కేవలం 1,15,18 కేవలం 1,18 ఓట్ల తేడాతో హర్యానాలో బీజేపీ అధికారంలోకి రావటం జరిగింది. అంటే వీళ్ళు దొంగ ఓట్లుగా 25 లక్షల ఓట్లు చేర్చారు. దాంతో 1,18 ఓట్ల తేడాతో బీజేపీ పార్టీ హర్యానాలో గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఇది సర్కార్ చోరీ కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. నిజంగానే 25 లక్షల దొంగ ఓట్లను చేరుస్తే 1,18 ఓట్లతో బీజేపీ పార్టీ అధికారాన్ని జిక్కించుకుంది. ఓటు పర్సంటేజ్ చూస్తే బీజేపీకి 39, ఏది ఈ 25 లక్షల దొంగ ఓట్లు చేర్చిన తర్వాత బీజేపీకి వచ్చిన ఓటు షేరు 39.9. జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర దేశ చరిత్రలోని సువర్ణ అక్షరాలతో లెక్కించబడిందని పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. ప్రజా సంకల్ప పాదయాత్ర మొదలుపెట్టి నేటికి 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. 134 అసెంబ్లీ నియోజకవర్గాల ద్వారా తన ఈ ప్రజా సంకల్పాన్ని యాత్రని ప్రయాణం ముందుకు కొనసాగిస్తూ, అలాగే దాంట్లో 124 బహిరంగ సభల్ని ప్రజలకి తనేం తెలుసుకున్నాడు, ప్రజల నుంచి తనేం విన్నాడు, తనేం చేయబోతున్నాడు, దాన్ని ఎలా చేయబోతున్నాడు అనేటిని విషయాల్ని 124 భారీ సభల ద్వారా ప్రజలకి చెప్తూ, మరి 55 ఆత్మీయ సమ్మేళనాలు కానీ అనేక కులవృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనల్ని, వాళ్ళ కులవృత్తుల కొనసాగింపులో వారు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, ప్రభుత్వాల నుంచి వారు ఏమీ పొందలేకపోయేటువంటి విషయాల్ని, ఏం చేస్తే కులవృత్తులను కొనసాగించడానికి, కులవృత్తులను బతికించడానికి మంచిదనేది, ప్రభుత్వాలు ఏం చేయాలనేది వారి నుంచి తెలుసుకుంటూ, మరి అనంతరం ప్రజలు ఇచ్చినటువంటి ఆ ప్రజా సంకల్ప 8 సంవత్సరాల క్రితం పూర్తి చేసినటువంటి ఆ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల మనసులో కూరుకొని చరిత్రలోనే మొదటిసారిగా 175 నియోజకవర్గాల్లో 151 నియోజకవర్గాల్లో విజయాన్ని సాధించి, తద్వారా ఇచ్చిన ప్రతి హామీని 100 రోజుల్లోపు పూర్తి చేయటమే కాకుండా చెప్పని అనేక విషయాలను కూడా ఎప్పటికప్పుడు ప్రజల మనసులో గుర్తెరిగి ఇది కదరా ప్రజల కోరుకున్నటువంటి ప్రభుత్వం, ప్రజల ఆలోచనని, ప్రజల ఆశయాల్ని నెరవేర్చేటువంటి ప్రభుత్వం. తను ఒకటే నమ్మాడు. ఆ రోజున పాదయాత్రలో చూసినటువంటి పాదయాత్రలో సుదీర్ఘంగా 3,648 కిలోమీటర్లు నడుస్తూ, అన్ని గ్రామాల్లో నడుస్తూ, ప్రజల యొక్క చేయి పట్టుకుని చేతిలో చేయి వేసి నడుస్తూ, ప్రజలు తన గుండెల్లో ఉన్న బాధని ఆత్మీయుడి కింద భావించి ఆడపిల్లలు, ముసలివాళ్ళు, వయోవృద్ధులు, పిల్లలు ఎంతోమంది వారికి చెప్పుకున్నటువంటి ఆత్మఘోషని ఏ రకంగా చేయాలో ఒకటే నమ్మెడతాను. వీటన్నిటికీ సమాజంలో ప్రధానమైనటువంటి మూలం ఆర్థిక బాధలు తట్టుకోలేక చదువుకోలేకపోవటం.